మిక్స్డ్ దాల్ దోశ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా. కొంచెం కూడా బియ్యం వేయకుండా ఓన్లీ పప్పులతోనే కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, శనగపప్పు, ఎర్ర కందిపప్పు అంతేనండి. ఇందులో మినప్పప్పు మాత్రం సగం కప్పు వేసుకోవాలి. మిగిలినవన్నీ ఒక కప్పు వేసుకొని 3 గంటలు ముందుగా నానబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన తీసి పెట్టేసి, చూసారు కదా మెత్తగా గ్రైండ్ అయిపోయింది. గిన్నెలో తీసుకొని అలాగే మూత పెట్టి 1 గంట పాటు పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత బాగా గిన్నెలో వేసుకొని ఉప్పు మాత్రమే వేస్తున్నాను, ఎటువంటి వంట సోడా వాడట్లేదు. తగినన్ని వాటర్ పోసుకొని బాగా కలిపి స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని దోశ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఇది 2 పక్కల బాగా రోస్ట్గా కాల్చుకోవాలి. ఇందులో కొంచెం కూడా బియ్యం వేయటం లేదు, మనము ఓన్లీ అన్ని రకాల పప్పులు వేస్తున్నాం కాబట్టి హై ప్రోటీన్ ఉంటుంది. వారానికి ఒక్కసారైనా ఈ విధంగా మనం కానీ చేసుకున్నామంటే టిఫిన్ మనకు కావలసిన ప్రోటీన్ పుష్కలంగా ఇందులో లభిస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ కూడా నేను లిమిట్గా వేస్తున్నాను, మరీ ఎక్కువగా వేయట్లేదు. దీనికి కాంబినేషన్గా నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన అల్లం పచ్చడి చాలా బాగుంటుందండి. 2 చేసుకొని వారానికి ఒక రోజైనా సరే టిఫిన్గా తీసుకున్నామంటే మనము చాలా హెల్తీగా ఉంటాము. నేచురల్గా ప్రోటీన్ అనేది మనకు లభిస్తుంది. ఎటువంటి ప్రోటీన్ పౌడర్లు అవి తాగాల్సిన అవసరం కూడా ఉండదు. చూసారు కదా, కాలిపోయిందండి. ప్లేట్లో తీసుకొని మీకు నచ్చిన పచ్చడితో దీన్ని ఆరగించేయటమే. నేనైతే దీనికి కాంబినేషన్గా ఈరోజు అల్లం పచ్చడి చేశాను కాబట్టి అది వేసుకొని తినేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.